వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సిద్ధులగుట్ట శివలింగాన్ని దర్శించుకున్న మంత్రి జూపల్లి. ఆలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం తరపున 50 లక్షలు ఇస్తానన్న మంత్రి జూపల్లి. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై కొలువైన శ్రీ నవనాథ శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి పదాబ్దమ్యంతే పూజనంచమహంకరిష్యే క్షేమస్థైర్య విజయ అభయాయిరారు విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయిరాయిర భవ ఆయిరాయిర భవ ఇమే సంవత్సరం దీర్ఘమాయు చేతులు పెట్టకన్నా అభివృద్ధి రస్తు ఇగో निराजन दीपं दर्शयामि भोलानाथेश्वर भगवान की अन्नपूर्णेश्वरी माता की हाथा पुरस्सदा उदाहरण शुक्र विद्वान ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్ధులగుట్టకు నేను దర్శించుకోవడం జరిగింది. స్వామి గారిని చాలా అద్భుతమైనటువంటి గుహలు, అంటే అందులో అంటే ప్రకృతి అసలు రాళ్లను పేర్చినట్టుగా పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద రాళ్ళు ఉదాహరణ పేర్చినట్టుగా చాలా అద్భుతమైన వాతావరణం ఉంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, ప్రతి వారం కూడా ఒక 10,000 మంది దాకా వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ భక్తుల అవసరాల కోసం 50 లక్షల రూపాయలు ఈ యొక్క దేవాలయ కమిటీకి అప్పచెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ టూరిజం డిపార్ట్మెంట్. ఓకే.